ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ సరిగా లేకుండా, అంటే డాక్యుమెంటేషన్ కానీ రికార్డ్ కీపింగ్ కానీ చేశారు, వాళ్ళు చేయలేదని లేదు. కానీ కొద్దిగా నాకు పూర్తిగా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలనే అవకాశం ఉందని అనిపించింది. అది ఎందుకు అనిపించిందంటే, ఏ దాత అయినా వాళ్ళు ఇచ్చే డబ్బు సద్వినియోగం జరుగుతుందా లేదా అనేది చూస్తారు, అది చూసే ముందుకు వస్తారు. అలాంటి సిచ్యువేషన్లో నేను 2016లో చేరాను. అప్పటి నుండి ఇంటర్నల్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత ఎక్స్టర్నల్ ఇమేజ్ బిల్డింగ్ చేస్తూ వచ్చాను. అయితే ఇంటర్నల్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి కంప్యూటరైజేషన్ ఆఫ్ అకౌంటింగ్ చేశాను. కంప్యూటరైజేషన్ ఆఫ్ అకౌంటింగ్ చేసి క్లర్క్లను పెట్టి ముందు పార్ట్ టైం ఉండి ఇప్పుడు ఫుల్ టైం అయిపోయింది. దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే, నాకున్న అనుభవాన్ని అకౌంట్స్ లైన్లో రికార్డ్స్ ఎలా కీప్ చేయాలి, తర్వాత అన్నీ ఫుల్ ప్రూఫ్ అంటే దాన్ని ఇక మళ్ళీ మనం ఎవరైనా చూస్తే చెక్ చేస్తే కూడా ఇంప్లిమెంటేషన్గా బాగా చేసింది అనుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, కరోనా టైంలో అన్నదానాలు చేయించేవారు దాతలు. అయితే వాళ్ళు రాకపోయేది, కానీ వాళ్ళు చేయించడం అనేటువంటి తృప్తి కావాలి. నేను అప్పుడు ఒక డిజైన్ ఏం చేశానంటే, మేము కూడా ఏజ్డ్ కాబట్టి అంతగా వెళ్ళే వాళ్ళం కాదు కాబట్టి అంత టెలిఫోన్లో, అప్పుడు మా విద్యార్థులతోటి, మా స్టాఫ్ తోటి, ఇంకా కొంత మెంబర్ల సహాయంతో ఈ అన్నదానంది ఎట్లా చేయాలనే దానికి నేను డిజైన్ చేశాను. ఆ డిజైన్లో ఫస్ట్ అన్నదానము నిత్యాన్నదానమా శాశ్వత అన్నదానమా రిజిస్టర్లు రాసుకోవాలి. ఆ రోజు నాడు అన్నదానం ఉన్ననాడు ఇది రాసినతను కాకుండా ఇంకో అతను బోర్డు మీద రాయాలి, అన్నదానం ఈరోజు ఎవరు చేస్తున్నారు ఏమిటి సంగతి. ఇది రాసిన తర్వాత ఇంకో అతను చెక్ చేయాలి సరిగ్గా రాశారా లేదా రిజిస్టర్ల ప్రకారంగా. ఇది అయిన తర్వాత అన్నదానము కార్యక్రమం భోజనం చేసేటప్పుడు వీడియో తీయాలి, ఇంకోటి తీయాలి. మళ్ళీ ఏం వండినాము ఏం పెట్టినాం అనేది భోజనం మంత్రం అవన్నీ వీడియో తీయాలి. ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఉంటే వాళ్ళకు వీడియో రికార్డింగ్ ఆఫ్ మా బ్లెస్సింగ్స్, పిల్లలు పాట పాడేవాళ్ళు, అది ఇంకోటి తీయాలి. ఇలా ఇవన్నీ తీసి దాతకు పంపిస్తే చాలా హ్యాపీ అయిపోయారు. కొన్నిసార్లు ఎలా జరిగిందంటే, ఆ కరోనా టైంలో ఎవరు చనిపోతే కూడా వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ తల్లిదండ్రులను చూడడానికి అమెరికాకి. మంత్లీ మాసికంగా కూడా మా దగ్గర చేయించుకున్నారు. సో మా పిల్లలు, మా స్టాఫ్, మా మెంబర్లు, మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఇంకొక ప్రక్రియ పెట్టాం. ఏమిటంటే, మనం చేసే యాక్టివిటీస్ అన్నీ రికార్డెడ్గా ఒక మ్యాగజిన్ తీయాలి. ఆ మ్యాగజిన్ కారుణ్య సింధు అని క్వార్టర్లీ మ్యాగజిన్ తీసాం. దాంట్లో అన్ని యాక్టివిటీస్ రాయడము, ఫోటోలతో సహా పెట్టడము, డోనర్లకు అందరికీ, మెంబర్లందరికీ పంపడం జరిగింది. ఇది చూసి కూడా వాళ్ళ గ్రూప్లో పెట్టుకొని అట్లా మాకు చాలా క్లయింటేల్ అనుకోండి లేదా దాతలు అనుకోండి నంబర్ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ సుమారు 1000 మంది దాకా దాతలు ఇప్పుడు 1000 కంటే ఎక్కువనే ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఇళ్ళలో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళలో కానీ రెగ్యులర్గా చేస్తారు. అయితే దానికి కూడా ఒక సిస్టమ్ ఏం చేశామంటే, అయినంత మట్టుకు మేము బ్యాంక్ అకౌంట్లో వేసి స్క్రీన్ షాట్ డీటెయిల్స్ పెట్టాలి. అది మా వాళ్ళు ప్రాసెస్ చేసి చేస్తారు. కొంతమంది క్యాష్ ఇవ్వాలనుకుంటే అక్కడ వచ్చిస్తారు. మరి వాళ్ళకి బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ గురించి కూడా అప్లై చేసి, ఆ ట్యాక్స్ ఏటీజీ బెనిఫిట్ అని ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 50% వాళ్ళ ఇన్కంలో తగ్గించుకోవచ్చు. అది అప్లై చేసి ఆ అప్రూవల్ తీసుకొని ఆ స్కీము మళ్ళీ అకౌంటింగు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిటర్న్స్ ఫైల్ చేయడము వగైరా అన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. సో ఇట్లా ఇంటర్నల్ ప్రాసెసింగ్ అనేది రికార్డ్స్ వగైరా అన్నీ చేశాము. అట్లాగే దాతలకు కూడా కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నదానాన్ని పంపించడమే కాకుండా వాళ్ళు వచ్చి ఇప్పుడు వడ్డీయాలన్నా కూడా వచ్చేసి వడ్డిస్తారు. వచ్చినా రాకపోయినా వాళ్ళందరికీ మేము ఇప్పుడు చెప్పిన అన్నీ పంపిస్తాము. అప్పుడు కరోనా టైంలో నేనే పంపించేవాడిని. ఇక తర్వాత నేను ఒకసారి అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, మా అమ్మాయి పిలిస్తే. మళ్ళీ అప్పుడు నేను డెలిగేట్ చేసి ఒకరిద్దరికి డెలిగేట్ చేసి అన్నీ కోఆర్డినేట్ చేసి పంపాను. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి గ్రీటింగ్ ఎట్లా తయారు చేయాలి,
అట్లా ఇప్పుడు అది ప్రాసెస్ కంటిన్యూ. ఈ విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ డోనర్స్ పెంచడం. తర్వాత ఈ జరుగుతున్నప్పుడు మా ప్రాంతం అంటే మేము విశ్వ హిందూ పరిషత్ యొక్క యూనిట్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇది బాగా నడుస్తుంది, మన స్టేట్లో ఉన్న అన్ని 5 సంస్థలు ఉన్నాయి ఇటువంటివి, చాలా బాగుంది అని వాళ్ళు మెచ్చుకొని కారుణ్య భారతిలో ఒక స్థలం ఉంది అక్కడ. అంతకుముందు దాన్ని ఏంటంటే మాణిక్యాచారి వాళ్ళ ఫ్యామిలీ స్థలం, అది సుమారు 500 గజాలు ఉంది. ఆ స్థలం మాకు కేటాయించి ఇక్కడేమన్నా డెవలప్ చేయండి అన్నారు. అది 2 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ. కరోనా టైం అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. అయితే రూమ్ కింద హాల్ కింద అని పెట్టుకున్నాం. 150 లక్షలు కలెక్ట్ చేసి ఆ బిల్డింగ్ కట్టాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెండ్స్ సర్కిల్, సత్యమూర్తి గారు వాళ్ళ శిష్యుల సర్కిల్, డోనర్సు, మా రెగ్యులర్ డోనర్సు అంతా కలిపి 150 లక్షలు రేజ్ చేసి అక్కడ కూడా బిల్డింగ్ కట్టాము. ప్రస్తుతం అక్కడ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే ఇదంతా చేసిన తర్వాత మాది సేవా సంస్కారం అనేది మెయిన్ థీమ్ ఉండే. ఈ కొద్దిగా ఇంప్రూవ్ అయిన తర్వాత శిక్షణ అనేది ఒకటి యాడ్ చేసాం. సో మాకు సేవ, శిక్షణ, సంస్కారం ఈ 3 ప్రక్రియల కింద శిక్షణ కింద కొంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని మొదలుపెట్టాము. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కారుణ్య సింధులోనేమో 30 కంప్యూటర్లతోటి ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాము. అయితే ఫుల్ టైం పెట్టాలనే ఆలోచనకు మాకు ఎవరు ఇప్పటివరకు దొరకలేదు కాబట్టి ఉచితంగానే సండే క్లాసు పెట్టి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తున్నాం. అట్లాగే టైలరింగ్ సెంటర్ పెట్టాము. 60 మంది అప్లై చేసి 40 మందిని తీసుకొని ఫస్ట్ బ్యాచ్ కారుణ్య సింధులో నడుస్తుంది. అలాగే ఒకసారి 15 రోజుల జూట్ బ్యాగ్స్ తయారీ కేంద్రం చేశాం. హిందూ ఆశ్రమంలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ అని పెట్టాము. సో అక్కడ కంప్యూటర్ ట్రైనింగు, మహిళలకు కుట్టు మిషన్ 4 నెలల కోర్సు, జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ 15-20 రోజులు నేర్పిస్తే మాకేంటంటే వాళ్ళు వృత్తి స్కిల్ డెవలప్ చేసుకొని సంపాదించుకోవచ్చు. అయితే మాలో ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే వీళ్ళందరికీ మన సంస్కారాన్ని నేర్పించాలి. దాని గురించి ప్రతి శనివారం నాడు వీళ్ళందరికీ మా దగ్గర మన వారసత్వ సంపద అనేటువంటి తరగతులు రెగ్యులర్గా నిర్వహిస్తాం.